వెండితెర ఇరగదీయడానికి ఇద్దరు స్టార్స్ సిద్ధమవుతున్నారు. ఊహించని కలయిక. ఇక బొమ్మ ఏ రకంగా ఉంటుందో ఇంక వేరే చెప్పాల్సిన అవసరమే లేదు. బాహుబలి, సైరా కలిసి నటిస్తున్న చిత్రం. అసలు ఈ కాంబినేషన్ వెంటనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. మెగాస్టార్ ఫ్యాన్స్ కానివ్వండి, లేకపోతే ప్రభాస్ ఫ్యాన్స్ కానివ్వండి. అసలు ఏంటి స్టోరీ ఏంటి, ఎలా ఉండబోతుంది, వీళ్ళు కాంబినేషనా, అసలు రికార్డింగ్ ఉంటాయా, మొత్తం అన్నీ కూడా మటాసేనా, ఇండియన్ స్క్రీన్పై బొమ్మ బ్లాక్ బస్టర్ అప్పుడే అంటూ జరుగుతున్న ప్రచారం. గతంలో మనం చూసామండి, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వాళ్ళు రెండు కళ్ళుగా ఉండేవారు ఇండస్ట్రీకి. వాళ్ళు మల్టీస్టార్ మూవీస్ చేసేవారు, చాలా సినిమాల్లో నటించారు. ఇద్దరూ కలిసి అనేక హిట్స్ మూవీలో నటించారు. ఇండస్ట్రీలో తిరిగిలేని స్టార్స్గా కూడా వాళ్ళు ఎదిగారు. ఇద్దరూ కలిసి నటించిన సినిమాలు ఎప్పటికీ ట్రెండ్ సెట్టర్లో ఉన్నాయి. 1950లో పల్లెటూరు పిల్ల మూవీలో ఇద్దరు కలిసి నటించారు. ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే ఫ్యాన్స్కి పూనకాలే. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, ఇలాగా చాలామంది. కానీ బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, నాగార్జున, చిరంజీవి గారు, ఈ కాంబినేషన్లు మాత్రం ఎప్పుడూ పడలేదు. ఎందుకంటే గతంలో వీళ్ళు మంచి ఊపులో ఉన్నప్పుడు ఖచ్చితంగా 90s 2000 ఆ టైంలో ఖచ్చితంగా వీళ్ళు మల్టీస్టార్ మూవీస్ తీస్తారా అని చెప్పి ఎంతోమంది ప్రొడ్యూసర్లు, ఎంతోమంది డైరెక్టర్లు ఎంతో ఆశగా ఆ సినిమాలు తీయడానికి చూశారు, కానీ సెట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతుంది. ఇప్పుడు ఒకటొకటి సెట్ అవుతుంది. ఎందుకంటే నాగార్జున గారు జానర్ మార్చుకున్నారు. ఆయన కూడా చాలా డిఫరెంట్ మూవీస్ చేస్తున్నాడు. ఆయన నేను హీరో కిందే ఉండాలి, వేరే రకంగా ఉండాలి అని ఆ టైప్ లేదు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మార్పు రావాల్సి ఉంటుంది. రజనీకాంత్ గారు చూడండి, డిఫరెంట్ మూవీస్ అన్నీ కూడా చూస్తున్నారు. ఇంత ముందులో ఒక్కొక్క 5 డ్యూయెట్లు ఉండాలి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేనే హీరోగా ఉండాలి, 100 మందిని 1000 మందిని నేను ఎంత వయసు వచ్చినా కొడతానే ఉండాలి అనే దానికి యాక్సెప్ట్ చేయట్లేదు ప్రేక్షకులు. అభిమానం అయితే ఉండొచ్చు కాక, మన హీరో అని చెప్పి అభిమానం చూపించవచ్చు కాక, కానీ కొన్ని కథలు మాత్రం వాళ్ళు తీసుకోవట్లేదు. సో ఇలాంటి టైంలో అసలు కళలో కూడా ఎవరో ఊహించలేదు. రెబల్ స్టార్, ఆయన్ని జూనియర్ రెబల్ స్టార్ అంటారు కదా, రెబల్ స్టార్, మెగాస్టార్ 2 నక్షత్రాలు కలిసినాయి అనుకోండి, ఆ వెలుగే వెలుగు. అదే ఇప్పుడు వెండి తెర మీద చూడబోతున్నారు. ఇక తర్వాత కూడా మల్టీస్టార్ మూవీస్ వచ్చాయి. కృష్ణ, శోభన్ బాబు కలిసి నటించిన మూవీస్ ఇండస్ట్రీ హిట్స్ కింద నిలిచినాయి. కృష్ణరాజు, కృష్ణ కలిసి నటించారు. అలాగే వారిద్దరు కాంబోలో వచ్చిన మూవీస్ బ్లాక్ బస్టర్గా నిలిచాయి కూడా. ఇక చాలా ఏళ్ళ గ్యాప్ తర్వాత అలాంటి సినిమాలు రాలేదు. సీనియర్ హీరోలు కలిసి నటించిన మూవీస్ చెప్పుకోదగ్గనివి లేవు. ఏదో వెంకటేష్ గారు, మహేష్ బాబు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అదొకటి, గోపాలలో పవన్ కళ్యాణ్ గారు కృష్ణుడు పాత్ర వేశారు, అలాగే వెంకటేష్ గారు. వీళ్ళు తప్ప వేరే కాంబో కూడా ఎక్కడా సెట్ అవ్వలేదు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించారు. సో అది నడుస్తున్నది యంగ్ స్టార్స్లోని. ఇక చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ అలాంటి మూవీ వెండి తెరని అలరించిపోతుంది. యంగ్ రెబల్ స్టార్, మెగాస్టార్ ఒకే ఫ్రేమ్లో దుమ్ము లేపనున్నారు. తండ్రి కొడుకులుగా కనిపించనున్న చిరు, ప్రభాస్. ఇక రెబల్ స్టార్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్కి పండగే పండగ. ఇక థియేటర్స్ అయితే తగలబడడం ఖాయం అంటున్నారు. తగలబడడం అంటే ఏదో మంటలు పెట్టించేస్తారని కాదు, ఆ ఊపికి అంటే ఇరగదీస్తారు కదా, దానికి హోరెత్తిపోద్ది. ఈ డీజిల్ ఏం అవసరం లేదు, మోత మోగిపోద్ది థియేటర్లు. ఇక వీరిద్దరి కాంబోలో వస్తున్న మూవీపై ఈగర్గా వెయిటింగ్. అసలు ఈ కాంబినేషన్ అంటేనే అదొక సంచలనం. అసలు ఏంటి చిరంజీవి గారు ఏంటి, ప్రభాస్ ఫేమ్ ఏంటండి ఇప్పుడు ఇండియాలో ప్రభాస్ అంటే పూనకమయ్యే స్టేజ్కి వెళ్ళిపోయింది. అసలు కృష్ణరాజు గారి వారసుడుగా వచ్చిన ప్రభాస్కి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, ఇంత టాప్ స్టార్ అయిపోతారని చెప్పి చాలామంది ఊహించి ఉండకపోవచ్చు కాక, కానీ అంచెలంచెలుగా అగ్రస్థానానికి ఎదిగాడు. అయినా ఒదిగి ఉన్న క్యారెక్టర్ ప్రభాస్ అంటే ఇండస్ట్రీలో చాలామందికి ఇష్టం. డార్లింగ్ అని ఏమని పిలుస్తామండి, మనం ప్రేమగా ఉండే మన కుటుంబ సభ్యుల్ని, మన స్నేహితుల్ని ఆప్యాయంగా పిలుచుకుంటాం. కానీ ఈరోజు ఇండియాకే ప్రభాస్ డార్లింగ్ అయిపోయాడు, కొన్ని కోట్ల మందికి డార్లింగ్ అయిపోయాడు. ఎంత అభిమానం సంపాదించుకున్నాడు. ప్రభాస్ సినిమా అని ఓపెనింగ్ షాట్ పడ్డాది అంటే, క్లాప్ కొట్టారు అంటే, షూటింగ్ మొదలు పెట్టారు అంటే అమ్మకాల మోతే, అంత రేంజ్కి వెళ్ళిపోయాడు. చిరంజీవి గారికి కూడా అదే ఫేమ్. చిరంజీవి సామాన్యమైన నటులు అండి. ఆయన చిరంజీవి గారి రేంజ్ ఏంటి,
అసలు చిరంజీవి గారు ఇలాంటి సినిమాలు ఒప్పుకుంటారా లేదా అని కూడా చాలామంది ఊహించరు. ఓకే, రామ్ చరణ్ తోటి కలిసి చేశారు, సరే తండ్రి కొడుకులు కాబట్టి ఆ రకంగా ఏదో ఇచ్చారని. చిరంజీవి గారు వేరే హీరోకి చేయడం అన్నదే ఒక బ్లాక్ బస్టర్, ఆ మాటే. సో అదే ఇప్పుడు జరగబోతుంది. ఇక పాన్ ఇండియా స్టార్స్ మూవీ అంటేనే ఓ రేంజ్లో ఉంటుంది. మెగాస్టార్ మూవీకి ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు. ఇక చిరు ప్రభాస్ కలిసి నటిస్తే బాక్స్ ఆఫీస్ బెండు తీయడమే అంటున్నారు. ఇక భీమవరం బుల్లోళ్ళు కలిసి వస్తే కలెక్షన్ సునామీ. ఇక్కడ చాలా కీలకమైన అంశం అండి. భీమవరం బుల్లోళ్ళు, మొగల్తూరు, చిరంజీవి గారికి మొగల్తూరు లింకులు ఉన్నాయి, ప్రభాస్కి మొగల్తూరు లింకులు ఉన్నాయి. మొగల్తూరు నుంచి వచ్చిన ఈ సోగ్గాళ్ళు ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే మరి మోత మోగకుండా ఏముంటుంది? బుల్లోళ్ళు మోత ఇది. ఇక సందీప్ రెడ్డి వంగ కాంబోలో రాబోతున్న స్పిరిట్ మూవీ. ఇందులో హీరోగా వరల్డ్ ఐకాన్ స్టార్ ప్రభాస్. ఇక ఆడియన్స్ అంచనాలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాయి. సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అదేంటంటే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా రోల్లో మెరవనున్న ప్రభాస్ పవర్ఫుల్ పాత్ర కోసం చిరంజీవిని రంగంలోకి దింపుతున్నారు అని. ఇక చిరుతో చర్చలు జరుగుతున్నాయి, త్వరలో అది అనౌన్స్ చేయబోతున్నారు అని. ఇక యాంగ్రీ ఫాదర్ రోల్లో చిరంజీవి కనిపిస్తారని వస్తున్న వార్తలు. ప్రభాస్ తండ్రిగా చిరు నటిస్తున్నారని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్. ఇక విజయ్ సేతుపతి, సంజయ్ దత్తను డైరెక్టర్ సంపాదించారట. చిరంజీవి గారి సంప్రదింపులో చిరంజీవి గారు అయితే అద్భుతంగా ఉంటుంది. చిరంజీవి గారికి కూడా ప్రభాస్ అంటే రామ్ చరణ్ లాగే. ఎందుకంటే అది ఈనాటి బంధం కాదండి, ప్రభాస్ తోటి వచ్చింది కాదు, అది కృష్ణన్ రాజు గారిని చాలా గౌరవించే వ్యక్తి చిరంజీవి గారు. మన ఊరు పాండవులు సినిమాలో కృష్ణరాజు గారు అప్పటికి స్టారు. ఆయన ఎంతో ఆప్యాయంగా ప్రేమగా చిరంజీవిని చూసేవారట. వీళ్ళు బంధం వేరు. ఎందుకంటే చిరంజీవి గారు భార్య సురేఖ గారు దోశలు చాలా అద్భుతంగా వేస్తారట. ఆ దోశలు అంటే కృష్ణరాజు గారికి ఇష్టం. కొన్ని సీన్స్ మీరు చూస్తుంటే వస్తుంటాయి. డైరెక్ట్గా కృష్ణరాజు గారు శ్రీమతే చెప్పారు, అది సురేఖ దోశలు బాగా వేస్తుంది, ఆవిడ దగ్గర నేర్చుకోని కూడా కృష్ణరాజు గారు చెప్పారట. ఎందుకంటే ఆయన భోజన ప్రియుడు. క్షత్రియాస్ అంటే ఆటోమేటిక్గా భోజన ప్రియుడు. ఆయన తినడమే కాకుండా ఎవరు వస్తే వాళ్ళందరికీ కూడా పంచభక్ష పరిమాణాలతో పెట్టడం అన్నది ఎన్నో ఏళ్ళ నుంచి ఆనవాయితీగా వస్తున్న అంశం. కృష్ణరాజు గారి ఇంటికి ఎవరైనా సరే చేయగడకుండా రారు, అలాంటి పరిస్థితి ఉంటుంది. సో చిరంజీవి గారు అంటే సొంత బిడ్డతో సమానం, అంతలాగా ఆయన ఆదరించేవాడు సోదరుడి కింద. సో చిరంజీవి గారికి కూడా అంత గొప్పిస్తాం కృష్ణరాజు గారు అంటే. మరి కృష్ణరాజు గారు వారసుడిగా వచ్చిన కృష్ణరాజు గారి బిడ్డ చిరంజీవి గారికి బిడ్డ కాకుండా పోతారా? సో అభిమానం ఉంటుంది. చరణ్ వీళ్ళందరూ కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా. సో ఆ నేపథ్యంలో చరణ్తో నటించినట్టే ఉంటుందని చెప్పి నేను ఏదైనా చేస్తానని చెప్పి చిరంజీవి గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారన్నట్లుగా సమాచారం. ఇక పవర్ఫుల్ క్యారెక్టర్కు చిరు మాత్రమే న్యాయం చేస్తారనే టాక్. చిరు ఇప్పటికే 4 సినిమాలు కమిట్మెంట్ ఇచ్చారు. స్పిరిట్లో కీ రోల్కు మెగాస్టార్ ఓకే చేసినట్లుగా సమాచారం. ఇక చిరుకి స్టోరీ చెప్పి ఒప్పించే ప్రయత్నాల్లో డైరెక్టర్ ఉన్నారట, ఆల్రెడీ స్టోరీ కూడా చెప్పారని. ఇక సందీప్ రెడ్డి వంగ కీ రోల్లో మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే ఇంకా అది ఊహకందని విజయం కింద ప్రేక్షకులు పేర్కొంటున్నారు. ఇక కాంబినేషన్ సెట్ అయితే థియేటర్లో బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం. ఇక ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ కావడం ఖాయమంటున్నారు. అంటే ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటి వరకు కూడా ఏవైతే రికార్డులు ఉన్నాయో అవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి, స్పిరిట్ తోటి మొత్తం క్లీన్ చేసేస్తాయి అని ప్రేక్షకులందరూ కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి యంగ్ రెబల్ స్టార్, మెగాస్టార్ ఇద్దరు జోడీ వాహ్ అనిపిస్తుంది. ప్రేక్షకులకు అది పండగ దినం.